హలో గైస్, ఈ వీడియోలో అయితే thumbnail చూసినట్టు కొన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు చెప్పే బెనిఫిట్స్ అన్ని కేవలం బియర్ని లిమిట్లో తీసుకోవడం వల్లనే మనకు వస్తాయి. బియర్ని తీసుకోవడం వలన మన మెమరీ స్కిల్స్ పెరుగుతాయి. అంతేకాక లివర్ డిసీజ్, హార్ట్ డిసీజ్ రాకుండా ఉంటాయి. ఉదాహరణకు 2021 రివ్యూ ప్రకారం చూసుకున్నట్లయితే బియర్ని తీసుకోవడం వలన మన బోన్ మినరల్ డెన్సిటీని ఇంక్రీజ్ చేస్తాయి. అంతేకాక ఇందులో విటమిన్ బి ఉంటుంది. అది మన స్కిన్కి చాలా హెల్దీ అండ్ గ్లోగా ఉంచుతుంది. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏమిటంటే బియర్ని లిమిట్లో తీసుకోవడం వలన మనకి హార్ట్ డిసీజెస్ రావు. అలాగే బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. 1857 నుంచి బియర్లో కింగ్ వచ్చి కింగ్ ఫిషర్. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఈ ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మన బ్రెయిన్ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. మన బ్రెయిన్ అనేది 2 సెల్స్తో మేడ్ అయి ఉంటుంది, న్యూరాన్స్ అండ్ గ్యాలియన్ సెల్స్తో. అంతేకాక మన బ్రెయిన్లో ఉండే సెరిబ్రమ్ అనేది సెన్సరీ ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. మన బ్రెయిన్కి సిగ్నల్స్ అనేవి న్యూరాన్స్ ద్వారా పాస్ అవుతాయి. ఇన్ కేస్ బ్రెయిన్కి కానీ ఏమైనా డ్యామేజ్ జరిగితే, బ్రెయిన్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు బ్రెయిన్ని యాక్టివేట్లో ఉంచుతారు. అందుకే డాక్టర్స్ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఉదాహరణకు కాకినాడలో ఒక పేషెంట్కి బ్రెయిన్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు అతని బ్రెయిన్ని యాక్టివేట్లో ఉంచడానికి అతనికి అదర్ సినిమా చూపిస్తూ బ్రెయిన్ ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇంకొక సిచ్యువేషన్లో అయితే పోకిరి సినిమా చూస్తూ ఇంకొక పేషెంట్ బ్రెయిన్ ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయించుకున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఒక ఎస్టిమేషన్ ప్రకారం 5.4 మిలియన్ మంది ప్రపంచవ్యాప్తంగా పాము కాటుకు గురవుతున్నారు. అంతేకాక 81,000 మంది నుండి 137,000 మంది వరకు ప్రతి సంవత్సరానికి చనిపోతున్నారు. పాముల్లో అన్నిటికంటే ప్రమాదకరమైన పాము స్కాస్కేలెడ్ వైపర్. అదే మన ఇండియాలో కనుక చూసుకున్నట్లయితే 58,000 మంది పాము కాటుకు గురవుతున్నారు. 2022 రీసెర్చ్ ప్రకారం 3,971 జాతుల పాములు ఉన్నాయి. అందులో విషపూరితమైన పాములు 600 జాతులు ఉన్నాయి. బ్రెజిల్లో చూసుకున్నట్లయితే 400 స్పీసెస్ అయితే ఉన్నాయి. అందులో 200 జాతుల వల్ల మాత్రమే జనాలు పాము కాటుకి గురయ్యి చనిపోతున్నారు. స్నేక్స్ యొక్క లైఫ్ స్పాన్ వచ్చి 20 to 30 years వరకు సర్వైవ్ అవుతాయి. అయితే ఏమిటంటే ఈ మధ్య ఒక పాము టీవీ సీరియల్ చూసిందని వీడియో వైరల్ అవుతుంది. అయితే పాములకు కూడా మనకులాగే ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉంటాయో లేదో తెలుసుకుందాం. పాములకు ఎటువంటి అఫెక్షన్స్, ఫీలింగ్స్ ఉండవు. అంతేకాక అవి మనుషులతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడవు. అవి మనల్ని ఒక వస్తువు కిందే చూస్తాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఫ్రెండ్స్, ఫ్యాక్ట్ నెంబర్ 4 తెలుసుకునే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. పిగ్ బీచ్ అంటే పందులుండే బీచ్. ఈ బీచ్లో మనుషులతో పాటు పిగ్స్ కూడా స్విమ్మింగ్ చేస్తాయి. అంతేకాక ఇవి కిడ్స్కి చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అసలు ఈ పందులు ఈ ఐలాండ్కి ఎలా వచ్చినాయి అంటే కొన్ని స్టోరీస్ ప్రకారంలో ఈ పిగ్స్ అనేవి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ షిప్ మునిగిపోవడం వలన ఈ పిగ్స్ అనేవి ఆ ఐలాండ్కి చేరాయి అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఫారెస్ట్లో కింగ్ వచ్చి లయన్. లయన్ ఎటువంటి పెద్ద ప్రాణితో అయినా సరే భయపడకుండా పోరాడుతుంది. అలాంటి లయన్ ఒక జంతువుకు మాత్రం భయపడుతుంది. అదేమిటో కాదు, ఆడసింహం. ఫీమేల్ లయన్కి ఒక్కదానికి మాత్రమే సింహం భయపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ